రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉండేది గతంలో 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇప్పటివరకు దాని గురించిన ప్రస్తావనే లేదు. వీళ్ళు వేరే రాష్ట్రాల్లో కన్నడ సాహిత్య పరిషత్ కానీ కేరళలో కానీ ఒరియాలో కానీ ఆ రాష్ట్రాల్లో సాహిత్య అకాడమీలు ఉంటాయి. వాటి ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ చేసే పనితో పాటు రాష్ట్రాల్లో ఉన్న అకాడమీ ఆ స్థానియమైన రచయితలను కవులను వాళ్ళకు సంబంధించిన ఒక వారి విశిష్టతను వారి కృషినంతా తెలియజేస్తూ అవార్డు రూపంలో కానీ వాళ్ళని గుర్తింపు కానీ ఇవన్నీ ఉంటుంది. కానీ 2 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు దాని పేరు లేదు, ఊరు లేదు. రెండవది కళాకారులకు వాళ్ళు అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన జీతమే అది కొంత, దాన్ని నెల 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వాళ్ళు ఆపడం అనేది. ఎందుకంటే వాళ్ళతో పని తీసుకోవాలా, పైగా వాళ్ళు ఉద్యమంలో ఉండి చేసిన వాళ్ళందరూ కూడా ఈ సాంస్కృతిక సాహిత్య రంగాల పట్ల సీరియస్నెస్ ఉండకపోతే ప్రభుత్వం వాళ్ళకి ఏంటంటే సమాజం ఇప్పుడు విపరీతంగా అంటే స్పెషల్ మెడిసిన్ అని చెప్తున్నా, అనేక వ్యసనాలతోని బలహీనతలతోని ఎంత అభివృద్ధి వచ్చినా లేకుంటే ఏ పనులు అయినా కానీ మానవ విలువలు లేకుండా అయిపోయినాయి. ఒకవైపు కుల ధోరణులు, ఒకవైపు మతం ధోరణులు,